హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను శనగపప్పు పచ్చి కొబ్బరితో కూర చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అది ఏ విధంగా చేస్తాను ఇప్పుడు చూద్దాము. శనగపప్పు కర్రీకి 100 గ్రాముల శనగపప్పు తీసుకొని అరగంట ముందు నానబెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ వేడైంది. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది. 1 స్పూను ఆవాలు జీలకర్ర కలిసి ఉంది వేస్తున్నాను. ఆవాలు చిట్పట అనడం అయిపోయింది. 1 వెల్లుల్లి పచ్చగా దంచి వేస్తున్నాను. వెల్లుల్లి వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేస్తున్నాను. స్పూన్ పచ్చెనగపప్పు, 3 ఎండుమిర్చి దొడ్డుగా చేసుకొని వేసాను. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టి వేస్తున్నాను. ఉల్లిపాయ త్వరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ కలర్ మారింది కదా, ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేస్తున్నాను. నీళ్ళతో పాటు వేస్తున్నాను. ఈ పచ్చిశనగపప్పు సపరేట్గా ఉడకబెట్టలేదు, ఇందులోనే ఉడికిపోతుంది. ఇంకా కొన్ని వాటర్ వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసాను. పసుపు వేసుకొని ఒకసారి బాగా కదుపుకొని పప్పు ఉడికిందాక మూత పెట్టేసుకున్నాము. మూత తీసి చూద్దాము. మనం పోసిన నీళ్లు కొద్దిగా ఉన్నాయి. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాము. ముక్కలు బాగా ఉడికింది. ఈ సమయంలో కారం వేసుకున్నాము. ఉప్పు కారాలు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వేసాను. కారం వేసి కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాము. కారము పప్పులకి బాగా పట్టాలి కదా. ఒక్కసారి సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. నీళ్ళు తగ్గిపోయినప్పుడు బాగా కదుపుకొని పప్పు ఉడికిందో లేదో చూద్దాం. మళ్ళీను బాగా ఉడికింది. 1/2 గ్లాస్ పాలు తీసుకున్నాను. పప్పులో వేసుకుంటున్నాను. పాలు వేసుకొని కూడా ఒకసారి కలుపుకొని పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నాను. ఇది అరచిప్ప తురుముకొని వేస్తున్నాను. కొబ్బరి తురుము కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నాము. పాలు వేసుకున్నాం కదా, దానికోసము ఒక 2 నిమిషాలు సిమ్లోనే పెట్టుకుని మూత పెట్టుకున్నాము. 2 నిమిషాలు అయింది. మూత తీస్తున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి కూడా ఒకసారి కలిపి స్టవ్ ఆపేస్తున్నాను. రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన సింపుల్గా చేసుకుని శనగపప్పు పచ్చి కొబ్బరి తురుముతో కూర రెడీ చేసుకున్నాము. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.